వెల్కమ్ టు ప్రణయ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇదైతే మా శంకర్పల్లి చందిప్ప టెంపుల్ అనమాట, శివుని టెంపుల్. సో ఈ టెంపుల్ ఇంకా చాలా స్టోరీ ఉంది. ఆ స్టోరీ తెలుసుకోవడానికి ఈడికి వచ్చిన అనమాట. సో ఆ స్టోరీ అయితే మన పంతులు గారు అయితే మనకు చెప్తారు. సో పంతులు గారు అయితే చెప్పండి స్టార్టింగ్. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. వాగర్తావ సంపృక్తో వాగర్త ప్రతిపర్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం నమ శివాయ. భక్తాగ్రుగణ్యులకి విజ్ఞప్తి ఏమనగా, ఈ మహాశివలింగం బ్రహ్మసూత్ర సహిత మహాశివలింగం శంకర్పల్లి మండల్ చందిప్ప గ్రామంలో ఉంది. ఇక్కడ శ్రీ స్వామివారు బ్రహ్మసూత్ర సహిత మరకతలింగేశ్వర స్వామిగా ఇక్కడ ప్రతిష్టాపించబడింది. ఇక్కడ శ్రీ మరకతము అంటే మనకి ఆకుపచ్చ కలర్లో స్వామివారు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ముందులో స్వామివారికి బ్రహ్మసూత్రం ఉంటుంది. ఈ బ్రహ్మసూత్రం విశేషత ఏమిటంటే, మనము 1,000,000 సార్లు శివాలయానికి వెళ్తే ఎంత పుణ్యఫలమో, 1,000,000 సార్లు అభిషేకం చేస్తే ఎంత పుణ్యఫలమో, ఇక్కడ ఒక్కసారి అభిషేకం చేసినంత మాత్రానే అంత పుణ్యఫలాన్ని మనము పొందొచ్చు అనమాట. అలాగే 1,000,000 శివాలయ దర్శనం ఈ శివలింగం ఒక్క దర్శనంతో సాధ్యమవుతుంది. ఇలాంటి మహిమగల శివలింగం మన తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఉండడం మన అదృష్టంగా భావించాలి. ఈ మహాశక్తివంతమైన మహాశివలింగానికి మనము బుధ అనుగ్రహము, గురు అనుగ్రహం కావాలి అనుకున్న వారు, వివాహ ఆటంకాలు అలాగే వ్యాపారంలో ఆటంకాలు ఉన్నవారు స్వామివారికి అభిషేకించుకున్నంత మాత్రమే ఆటంకాలన్నీ తొలగిపోయి ఆ కార్యక్రమంలో విజయం సాధిస్తారనమాట. ఇక్కడ విశేషంగా మనకి సోమవారాల్లో అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ విచ్చేసి స్వామివారి సేవలో పునీతులు అవుతుంటారు. అలాగే మనకి మహాశివరాత్రికి విశేష భక్త సందోహాన్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ మనకి శివరాత్రి రోజే 30,000కు పైగా భక్తులందరూ దర్శించుకొని స్వామివారి సేవలో పాల్గొంటారనమాట. ఓం నమ శివాయ. అప్పుడు ఫస్ట్ లో అంటుంటారు కదా, అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి లింగం స్థాపించారు. అది బ్రహ్మసూత్రం అనేది మనకి ఒక శక్తి అనమాట. శక్తి, ఓకే. అది మనకి చాళుక్య రాజులు ప్రతిష్టాపించిన. ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ ఈ టెంపుల్? ఇది 11వ శతాబ్దంలో చాళుక్య రాజులు ప్రతిష్టాపించారనమాట. 6వ విక్రమాదిత్యుడు ఇక్కడ వచ్చి స్వామివారికి అభిషేకించుకొని, అంటే ఇప్పుడు రాజులు యుద్ధానికి బయలుదేరే ముందు శివారాధన చేసిన తర్వాతనే వెళ్తారనమాట. అంటే ఆ విజయం సాధించడానికి శివారాధన చేసుకొని, ఆ విజయం మాకు సంపూర్ణంగా మీ అనుగ్రహం మాపై ఉండి మేము వెళ్తున్న యుద్ధం దిగ్విజయంగా పూర్తి చేసుకొని రావాలని చెప్పి ఇక్కడ స్వామివారికి అభిషేకించుకొని వాళ్ళు వెళ్ళి విజయాన్ని సాధించుకొని మళ్ళీ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు అనమాట. ఓకే, అదనమాట ఇక్కడ విషయం. సో గైస్ విన్నారు కదా ఈ టెంపుల్ స్టోరీ అయితే మన పంతులు గారు అయితే షార్ట్ ఫామ్లో మంచిగా చెప్పారనమాట. సో దీని బిసైడ్ ఇంకో చిన్న టెంపుల్ ఉంది. సో దాని కూడా ఒక చిన్న స్టోరీ ఉంది అనమాట. సో అక్కడ తీసుకెళ్ళి దాని కూడా ఒక స్టోరీ మీకు చెప్పేస్తాను, ఓకేనా గైస్? సో గైస్ నా బ్యాక్ సైడ్ అయితే మీకు అనిపిస్తుంది ఏదో ఒక చిన్న టెంపుల్. సో ఇదే ఆ టెంపుల్ అనమాట. మీకు చెప్పాను కదా లోపల ఒక చిన్న టెంపుల్ ఉంది, అందులో ఒక స్టోన్ ఉంది. మనం కోరుకున్న విష్ ఒకవేళ తీరుతుంది అంటే ఆ స్టోన్ అనేది తిరుగుతుంది అనమాట. సో ఈ వీడియోలో వాయిస్ ఏమైందంటే మ్యూట్ అయిపోయింది అనమాట. సో మైక్స్ ఏమైనాయో తెలియదు. సో అనుకోకుండా మ్యూట్ అయిపోయినాయి. సో పంతులు గారు చెప్పేది అయితే మనకు వినిపించలేదు అనమాట. సో అందుకని నేను డబ్బింగ్ చేస్తున్నా. అదే ఆ స్టోన్ గైస్, మీకు కనిపించవచ్చు మా ఇద్దరి మధ్యలో అక్కడ చిన్నగా ఉంది కదా. సో అదే ఆ స్టోన్ అనమాట. సో వీడియో అయితే చూసుకున్నారు కదా, టెంపుల్ స్టోరీ అయితే షార్ట్గా చెప్పించాను అనమాట పంతులతోటి. సో రేపైతే శివరాత్రి. సో భక్తులందరూ వచ్చేటప్పుడు ఒకసారి నా వీడియో చూసుకుంటారని కోరుకుంటున్నా, అంతే. సో మన వీడియో నచ్చితే కానీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసుకోండి, వీలైతే షేర్ చేసుకోండి, ఓకేనా గైస్? బాయ్. అభిషేక్.